guys, once again welcome back to my channel MR Gaming Telugu. Friends, ఇవాల్టి వీడియో ఏం లేదు, మనం APSRTC BS6 ఎక్స్ప్రెస్ బస్ మోడ్ అయితే మనకైతే బస్ సీట్లోకి అయితే రిలీజ్ అయింది. అంతేకాదు దీని ఓవరాల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు మీరు కూడా ఈ మోడ్ని ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ మోడ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఈ మోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ఉంటే ఈ వీడియో స్కిప్ అయితే చేయండి గైస్. ఫస్ట్ అయితే ఈ మోడ్ ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంతేకాదు పర్ఫార్మెన్స్తో కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. అంతేకాదు ఇంటీరియర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సేమ్ మన BS6 స్టీరింగ్, అంతేకాదు BS6 ఇంటీరియర్ ఫుల్లీ అప్గ్రేడెడ్ ఇంటీరియర్తో చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇంటీరియర్ చూడండి. అంతేకాదు మనకి స్పీడోమీటర్ వర్క్ అవుతుంది. అంతేకాదు మనకి డిజిటల్ నేమ్ బోర్డ్ అయితే కనబడుతుంది. అంతేకాదు డోర్ ఉంటుంది, నేమ్ బోర్డ్ ఉంటుంది. ఓవరాల్గా ఇంటీరియర్ చేసి పర్ఫెక్ట్ గైస్. అంతేకాదు ఇప్పుడు వచ్చేసి మనమైతే ఈ మోడ్లో ఉన్న 3 యానిమేషన్ కీస్ అయితే తెలుసాం. అంతకన్నా ముందు మనమైతే ఈ మోడ్ని అయితే సైడ్కి అయితే పార్క్ చేద్దాం. మీకైతే నా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే వస్తుండొచ్చు గైస్. మీరైతే నాయిస్ని అయితే పట్టించుకోకండి, మీరైతే వీడియోని అయితే కంప్లీట్గా చూడండి గైస్. అంతేకాదు మనకి ఇందులో రెయిన్ ఎఫెక్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వైపర్ కూడా చాలా అంటే చాలా మంచిగా వర్క్ అవుతుంది. అంతేకాదు మనకి ఇందులో డోర్ బటన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఈ విధంగా వర్క్ అవుతుంది చూడండి. ఓవరాల్గా ఇది గైస్. అంతేకాదు ఇందులో ఫస్ట్ యానిమేషన్కి వచ్చేసి మనకైతే ఈ విధంగా డ్రైవర్ డోర్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. అంతేకాదు బ్యాక్ సైడ్లో ఉండే లగేజ్ బాక్స్ డోర్స్ అన్నీ కూడా మనకైతే ఓపెన్ అవుతాయి. ఇది ఫస్ట్ యానిమేషన్కి. అదేవిధంగా చూడండి, ఫస్ట్ యానిమేషన్కి ప్రెస్ చేయగానే మనకైతే ఈ విధంగా లగేజ్ బాక్స్ డోర్స్, బ్యాక్ సైడ్ ఉన్న లగేజ్ బాక్స్ డోర్స్, అంతేకాదు సైడ్లో ఉన్న లగేజ్ బాక్స్ డోర్స్ అన్నీ అయితే ఓపెన్ అయితే అయినాయి. ఇదే గాయస్ ఓవరాల్గా ఫస్ట్ యానిమేషన్కి. అదేవిధంగా సెకండ్ యానిమేషన్కి వచ్చేసి మనకైతే నేమ్ బోర్డ్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఇందులో నేమ్ బోర్డు కానీ ఇవన్నీ చేంజ్ అవుతాయి గైస్. డిజిటల్ మీటర్లో ఉన్న నేమ్ బోర్డు ఇవన్నీ మొత్తం చేంజ్ అవుతాయి. కానీ ఇప్పుడు వచ్చేసి ఆ యానిమేషన్కి మనకైతే ఈ లేయర్కి అయితే వర్కౌట్ లేదు. అందుకే సెకండ్ యానిమేషన్కి థర్డ్ యానిమేషన్కి నేనైతే ఆప్షన్లో పెట్టాను. ఎందుకంటే మనకైతే లేయర్ అయితే మంచిగా అయితే అప్లై చేయాలి. మనకైతే ఇందులో నేమ్ బోర్డులో మనకైతే నేమ్ అయితే లేదు. అందుకే మనకైతే అదైతే చేంజ్ అవుతుంది, కానీ మనకైతే చేంజ్ కానట్టు అయితే కనబడుతుంది గాయస్. ఇదే గాయస్ ఈ మోడ్లో ఉన్న 3 యానిమేషన్ కీస్, ఈ మోడ్ గురించి. ఇప్పుడు ఈ మోడ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో కూడా చూద్దాం. నేను కింద డిస్క్రిప్షన్లో మోడ్ లింక్ అని ఇచ్చాను. దాని మీద అయితే మీరైతే ప్రెస్ చేయాల్సి అయితే ఉంటుంది. కింద నేను ఇచ్చిన లింక్ని ప్రెస్ చేసి మీరు వచ్చేసి ఈ విధంగా ఈ వీడియో లింక్ వస్తారు గైస్. వచ్చిన తర్వాత వాళ్ళ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మోడ్ లింక్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న లింక్స్ అన్నీ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి అంతేకాదు అన్నీ చేయండి గైస్. అన్నీ చేసిన తర్వాత మనకైతే ఆ టిక్ మార్క్స్ పడిన తర్వాత మనకైతే లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఈ విధంగా 5 స్టెప్స్ అయితే ఉంటాయి గైస్. 5 స్టెప్స్ అయితే మనమైతే కంప్లీట్ చేయాలి. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా 5 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఇక్కడ జనరేట్ లింక్ కనబడుతుంది. ఆ జనరేట్ లింక్ మీద ప్రెస్ చేయగానే గెట్ యువర్ లింక్ అని వస్తుంది. ఆ లింక్ మీద ప్రెస్ చేయగానే ఈ విధంగా క్రోమ్ బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మనమైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళ వీడియోలో ఉంటుంది. వాళ్ళ వీడియోలో కంప్లీట్గా చూసి మనకైతే ఆ పాస్వర్డ్ అయితే మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా క్రియేట్ టు డౌన్లోడ్ లింక్ అనే దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత డౌన్లోడ్ లింక్ ఈజ్ రెడీ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ చూడండి, నాకైతే రావట్లేదు. మళ్ళీ ఇంకోసారి అయితే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లా మీరైతే పాస్వర్డ్ని అయితే ఒక దగ్గర పేస్ట్ చేసి పెట్టుకోండి. దాన్ని కాపీ చేసి ఈ విధంగా పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ టు డౌన్లోడ్ లింక్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈసారి అయితే మనకైతే వస్తుంది చూడండి. ఇక్కడ క్యాన్సిల్ అయితే కొట్టేసాను. ఈ విధంగా వస్తాయి పాపప్స్. ఇప్పుడు స్టార్ట్ డౌన్లోడ్ మీద ప్రెస్ చేయగానే మనకైతే చూడండి, స్టార్ట్ డౌన్లోడ్ అనే దాని మీద ప్రెస్ చేసిన చూడండి మనకైతే డౌన్లోడ్ లింక్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, APSRTC BS6 ఎయిర్ ఎక్స్ప్రెస్ బస్ మోడ్ అని ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరైతే మొత్తం బ్యాక్ వచ్చేసి ZRTure అనే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత టాప్లోనే మనకైతే మోడ్ అయితే ఉంటుంది చూడండి, APSRTC BS6 ఎయిర్ ఎక్స్ప్రెస్ బస్ మోడ్ అని. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. తర్వాత డివైస్ స్టోరేజ్, తర్వాత బస్ సీట్, తర్వాత మోడ్స్లో ఈ విధంగా పేస్ట్ చేసేయండి. మనకైతే మోడ్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది గాయస్. ఇదే గాయస్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.